తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం మరియు వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి బాధ, ఆవేదన, ఆక్రందనను అర్థం చేసుకొని దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం బాధ్యత గల ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా 48 గంటల పాటు దీక్షకు పూనుకున్నటువంటి అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారు, ఆర్ కృష్ణయ్య గారు, విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీమతి రేఖా శర్మ గారు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్లు గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, పాయల శంకర్ గారు, వెంకటరమణారెడ్డి గారు, ఇతర పెద్దలు, భారతీయ జనతా పార్టీ మరో శాసనసభ్యులు గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పదాధికారులు, ముఖ్యంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు తలపెట్టినటువంటి దీక్షకు సంఘీభావంగా తరలి వస్తున్నటువంటి విద్యార్థి లోకానికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. అమెరికా పోతా అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముందు మీ రాష్ట్రంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 40 లక్షల మంది విద్యార్థుల గొంతుకగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం పార్టీ కార్యాలయం ముందు దీక్ష చేస్తామంటే కనీసం అనుమతి అయినటువంటి నీకు అమెరికాకు ఎందుకు పోనిస్తలేరు అని అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుందో రేవంత్ రెడ్డి గారు సాయంత్రం జరిగే సమావేశంలో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నాడు ఈ మధ్యన, మొన్నేదో మీటింగ్ పెట్టి చెప్తున్నాడు, విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి నిరసన, తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆందోళనని గమనించి వచ్చే సంవత్సరం నుంచి 2000 కోట్లు అడ్వాన్స్ బకాయిలు, అడ్వాన్స్ గా ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా అని అడుగుతా ఉన్నాడు. ఇలా విద్యార్థి లోకం అడుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుండ్రు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, 1 గంటకు పువ్వు పెట్టమంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇంకో 7 తర్వాత మీకు పువ్వు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఇవాళ కడుపు నింపలేనోడు ఈ రోజు విద్యార్థులు ఎవరైతే యూనివర్సిటీ నుంచి, కాలేజీల నుంచి బయటకు వచ్చి తమ సర్టిఫికెట్ల కోసం, పై చదువుల కోసం తమ సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాలు ఇస్తలేవని గొడవ చేస్తుంటే ఈ రోజు సమస్యను అడ్రస్ చేయడం చేతగాని రేవంత్ రెడ్డి ఏడాది తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 2000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తామని చెప్పడం అనేది ఒక్కసారి దయచేసి మనం అందరం ఆలోచించాలి. అవ్వ బతుకున్నప్పుడు తెలంగాణ పల్లెటూర్లలో సామెత చెప్తారు, అవ్వ బతుకున్నప్పుడు బువ్వ పెట్టడం చాటగానే రేవంత్ రెడ్డి లాంటి, కానీ అవ్వ చచ్చిపోయినాక వాళ్ళ చెల్లెని పిలిచి చిన్నమ్మ నీకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట రేవంత్ రెడ్డి అసంటోడు. అవి అట్లున్నది. ఇప్పుడు బయటకు వస్తున్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఏమంటే ఇప్పుడు పైసలు లేవు, వచ్చే ఏడాది వచ్చే వాళ్ళకి మాత్రం ఫీజు ఇస్తాడంట. ఇది రేవంత్ రెడ్డి గారి నీతి, నిజాయితీ, కాంగ్రెస్ పార్టీ యొక్క దమన నీతి. కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి వస్తారు, రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లకు పోతాడు, రాహుల్ గాంధీ జంతర్ మంతర్ దగ్గరికి పోతాడు. కానీ కాంగ్రెస్ అనుబంధంగా, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాలు ఉన్నటువంటి తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయి గురించి రాహుల్ గాంధీకి అర్థం కాదు. జార్ఖండ్ లో పరీక్ష పేపర్ రద్దు చేయమని విద్యార్థుల ఆందోళనకు దిగితే లాఠీ చార్జ్ చేస్తారు, ఇంకోటి చేస్తారు తప్ప కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల న్యాయమైన కోరికల పట్ల కాంగ్రెస్ కి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని బదనాం చేయాలన్నటువంటి ఒక కుట్ర కుతంత్రాలకి కాంగ్రెస్ పార్టీ తెరలేస్తుంది. అందుకని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం ఒకటి ఆలోచించాలి, ఛాత్రంకి గూంజ్ పేరు దేశవ్యాప్తంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఈ దేశంలో విద్యార్థులంతా దేశభక్తికి మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉంటే విద్యార్థులందరినీ ఆందోళనల వైపు నడిపి విద్యార్థి లోకాన్ని రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఆయన ఆలోచనని